విశాఖలో యోగా దినోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా విశాఖ సిపి బాగ్చి వెల్లడించారు. ప్రధాని మోడీ రాకతో నగరంలో 10,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సిద్ధం చేశారు. 4 రోజుల పాటు బీచ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని ప్రభుత్వం కేటాయించిన బస్సులోనే రావాలన్నారు. యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనే వారికి ఇబ్బందులు లేకుండా పోలీసు సహకారం ఉంటుందన్నారు సిపి బాగ్చి. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కేటాయించిన గ్యాలరీలో గంట ముందే చేరుకోవాలని విశాఖ సిపి సూచించారు. విశాఖలో యోగా దినోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా విశాఖ సిపి బాగ్చి తెలిపారు. ప్రధాని మోడీ రాకతో నగరంలో 10,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సిద్ధం చేశారు. 4 రోజుల పాటు బీచ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని ప్రభుత్వం కేటాయించిన బస్సులోనే రావాలన్నారు. యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనే వారికి ఇబ్బందులు లేకుండా పోలీసు సహకారం ఉంటుందన్నారు సిపి బాగ్చి. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కేటాయించిన గ్యాలరీలో గంట ముందే చేరుకోవాలని విశాఖ సిపి సూచించారు. యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము. అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ ఆశ్రమ్ యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా ఆశ్రమ్ యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం.